విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న నేపథ్యంలో దేశ నలుమూల నుంచి భక్తజనం విచ్చేస్తున్నారు. వీఐపీల తాకిడి సైతం బాగానే ఉంటుంది. ఈ క్రమంలో ఇంద్రకీలాద్రిపై మరోసారి ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. అమ్మవారి దర్శనానికి వెళ్తున్న తనను పదే పదే అడ్డుకుంటున్నారని విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆరోపించారు. గతంలో ప్రోటోకాల్ ఉన్న వారిని ఆపలేదన్న మేయర్ భాగ్యలక్ష్మి ఇప్పుడు ప్రోటోకాల్ ఉన్న వారిని ఆపుతూనే ఉన్నారని విమర్శించారు. విజయవాడ నగర ప్రథమ పౌరురాలైన తనను పదే పదే అడ్డగించడం ఎంతవరకు సబబు అంటూ ప్రశ్నించారు. దసరా అంటే ఆంధ్రాలో విజయవాడ గుర్తుకు రాక మానదు. అక్కడ ఉన్న ఇంద్రకీలాద్రిపై వెలిసిన ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తజనం తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఈ దశలో ప్రోటోకాల్ వివాదాలు తరచూ జరుగుతుంటాయి. అలాంటిదే తాజాగా ఒకటి జరిగింది. వీఐపీ దర్శనాల సమయంలోనే దర్శనానికి వచ్చినప్పటికీ నన్ను ఆపుతున్నారని విజయవాడ మేయర్ ఆరోపించడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నగరపాలక సంస్థ నుంచి శానిటేషన్ కోసం ఆలయ అధికారులు అడిగిన సహాయ సహకారాలను పూర్తిగా అందిస్తున్నామని, అయినా నన్ను ఇలా అడుగడుగునా ఆపడం ఏంటని ప్రశ్నిస్తున్నారు మేయర్. ప్రతి చోట తనను ఆపి అవమానపరిచారని అన్నారు. బీసీ మహిళకు ఇలా చేయడం ఆవేదన కలిగిస్తోందన్నారు. ఇంద్రకీలాద్రిపై విజయవాడ మేయర్ పరిస్థితి ఇలా ఉంటే సామాన్య భక్తుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. నగరం ప్రథమ మహిళకు ఇదేనా ఇచ్చే గౌరవం? ప్రతి చోట మేయర్నని చెప్పుకుంటూనే పోవాలా? మా డ్యూటీ మేము చేయాలంటూ పోలీసులు ఆపేస్తున్నారు. వీఐపీ దర్శనం సమయంలోనే వస్తున్నాం, టైం ప్రకారం వచ్చినప్పటికీ అడుగడుగునా ఆపుతున్నారు. ప్రోటోకాల్ పాటించాల్సిందే. ప్రోటోకాల్ పాటించకుండా మా ఇష్టం అంటే ఊరుకునేది లేదన్నారు మేయర్ రాయన భాగ్యలక్ష్మి. ఈ సందర్భంగా మేయర్ భాగ్యలక్ష్మి ఎమోషనల్ కు గురయ్యారు. ఒక్కొక్కసారి అధికారులు చేసే పొరపాట్ల వల్ల అతి వలన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే దానికి ఇలాంటి సంఘటనలే నిదర్శనమని తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు ప్రోటోకాల్ పాటించాలని రాజకీయ వర్గాల నుండి డిమాండ్లు వస్తున్నాయి. చూడాలి మరి రాబోయే రోజుల్లో అయినా అధికారులు ప్రోటోకాల్ పాటిస్తారో లేదో.